60 సంవత్సరాల పాటు సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీని ఆపరేషన్ కగార్ కథలా వితలం చేసింది. ఇప్పటికే అగ్రనేతలందరూ కూడా వరుసగా పోలీసుల ఎదుట లొంగిపోతున్నారు. మరోవైపు కీలక మావోయిస్ట్ నేతలందరూ కూడా ఎన్కౌంటర్లో హతమైనటువంటి పరిస్థితి. ఇక ఇటీవల కాలంలో తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయినటువంటి మల్లా రాజిరెడ్డి గారు తెలంగాణ వాసి, పొలిట్ బ్యూరోగా పనిచేశారు. అనేక కీలక పదవుల్లో పనిచేసి సుదీర్ఘంగా 40 సంవత్సరాల పాటు మావోయిస్ట్ పార్టీలో తన సేవలు అందించి ఇటీవల లొంగిపోయినటువంటి మల్లా రాజిరెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మల్లా రాజిరెడ్డి గారు. మీరు మావోయిస్ట్ పార్టీకి 40 సంవత్సరాలు సుదీర్ఘంగా పనిచేశారు. అసలు మావోయిస్ట్ పార్టీకి వెళ్ళడానికి గల ప్రధాన కారణాలు ఏంది? వాళ్ళకి వెళ్ళడానికి దారితీసిన పరిణామాలు ఏంటి అప్పట్లో? 1975లో ఆనాడు ఉన్నటువంటి సామాజిక స్థితిని ఆలోచించినప్పుడు భూస్వామ్య వర్గాల యొక్క దోపిడీ పీడనలు, అణగారిన వర్గాలన్నిటి మీద పెత్తనం, గ్రామాలను తమ ఆధిపత్యంలో, కుల పెత్తందారులను ఆధిపత్యంలో పెట్టుకొని ఈ సమాజాన్ని ఘోరంగా దోసుకునేటువంటి పద్ధతులు ఆనాడు సమాజంలో నిబిడీకృతమై ఉన్నటువంటి నేపథ్యంలో రాడికల్ నక్సల్బరీ ఆందోళన రావడం, రాడికల్ విద్యార్థి ఉద్యమం రావడంతో ప్రజల తరపున పనిచేయాలనేటువంటిది నిర్ధారించుకొని ఈ ఉద్యమంలో చేరడం జరిగింది. ముఖ్యంగా ఈ ఉద్యమంలోకి వచ్చి కూడా దాదాపు 50 సంవత్సరాలు పూర్తి అయింది. నేను వచ్చి 1975 నుంచి ప్రధానంగా పార్టీలో పనిచేస్తూ వచ్చాను. 74లో పరిచయం అయింది. అదే నేను పార్టీలో పనిచేస్తూ వచ్చినటువంటి నేపథ్యంలో ఇవాళ కగారు దాడి జరుగుతుంది కాబట్టి అక్కడ రక్షణ లేదు అనేటువంటి దాంతో మేము బయటకు వచ్చి ఈ పోలీసు వ్యవస్థ ముందు లేదా ప్రభుత్వం ముందు లొంగిపోలేదు. ఫిబ్రవరి 18వ తారీఖు నన్ను అరెస్ట్ చేశాను. హన్మకొండలో తీసుకొచ్చి ఇక్కడ హైదరాబాద్కు తీసుకొని వచ్చి చర్చిస్తే అరెస్ట్ చూపిస్తే జైలుకు పోతామనేటువంటిది అరెస్ట్ చేశారు. లొంగిపోలేదు. మీరు లొంగిపోలేదు. లొంగుబాటుకు కూడా మేము సిద్ధం కావడం లేదు. తర్వాత ఒకవేళ గవర్నమెంటు ఆమోదిస్తే పార్టీ లీగల్గా పనిచేసి ప్రజల కోసం పనిచేస్తుంది అనేటువంటి చెప్పడం జరిగింది. ఆ రోజు మీడియా ముందు కూడా నేను అదే వ్యక్తం చేసిన. తర్వాత ప్రధానంగా ముఖ్యమంత్రిని కలిసినప్పుడు కూడా మీరు ఒకవేళ లీగల్గా మేము పనిచేయాలనుకుంటే కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడి ఆమోదింపజేస్తే ఈ పార్టీ పేరే ఉన్నా కూడా నిషేధం ఎత్తివేస్తే మేము ప్రజల కోసం పనిచేస్తాము ఓపెన్గా అనేటువంటి చెప్పడం జరిగింది. మొదటి దశ ఉద్యమంలో చేరినప్పుడు అప్పుడు ఉద్యమ ప్రస్థానం ఏ విధంగా ఉండేది? అప్పుడున్నటువంటి పరిస్థితులకు ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు ఎలాంటి భేదాభిప్రాయాలు ఉన్నాయి? ప్రారంభ రోజుల్లో అయితేనో అప్పటికే నక్సల్బరీ ఉద్యమం అణచివేయబడి ఉంది. క్రమంగా కరీంనగర్, ఆదిలాబాదులో అప్పుడే మొలకెత్తుతున్నటువంటి స్థితి ఉన్నది ఉద్యమాన్ని. ఆ క్రమంలో 77లో జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఓడిపోవడం, తర్వాత అనుకూలతలు లభించడంతో మా పార్టీ గ్రామీణ ప్రాంతాలలో భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా పోరాడుతూ ముందుకు వచ్చింది. దానిలో మేము భాగస్వాములమైంది. ఇక ఆ రకంగానే ఉద్యమం అంచెలంచెలుగా ఎదిగి గెరిల్లా జోన్ను నిర్మించాలనే దాంతో విశాల దండకారణ్యంలోకి మేము పార్టీ దాదాపు 60 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మావోయిస్ట్ పార్టీ ఇంత దీనంగా ఇంత పతనానికి గల ప్రధాన కారణం ఏంటి? రీజన్ ఏంటి? అయితే అలాంటి విషయాలు మా కేంద్ర కమిటీ గత 2 సంవత్సరాల నుంచి సమావేశం అయింది లేదు. అయితే కగారు దాడితో దెబ్బతిన్న మాట వాస్తవమే. అయితే సీసీ మెంబర్స్ కూడా సమన్వయించుకోలేనటువంటి స్థితి అక్కడ ఏర్పడి ఉన్నది. ఇతర ప్రాంతాల నుంచి సంబంధాలు కొలాప్స్ అయినాయి. ఆ నేపథ్యంలో ఈ ఉద్యమాన్ని సమీక్షించుకుందామనేటువంటి స్థితిలో ఆలోచనలు ఉన్నా కూడా అది కుదరనటువంటి స్థితి. ఆ నేపథ్యంలోనే సీసీ మెంబర్లు అమరులు కావడము, జనరల్ సెక్రటరీ అమరుడు కావడము, ఇప్పటి వరకు తీవ్ర దమనకాండ అనేటువంటిది కొనసాగుతూ వస్తున్నది. కాబట్టి ఇవాళ మేము బయటకు వచ్చినాం. బయట కొంతమంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు, జైళ్ళల్లో కొంతమంది ఉన్నారు.
అలాంటి కామ్రేడ్స్ లోపల ఉద్యమంలో ఒకరిద్దరు ఉన్నారు. వాళ్ళందరితో చర్చించుకొని సరి అనేటువంటి వేలో సమీక్ష చేసుకొని అది మా పార్టీ బలహీనత ఏంటిది అనేటువంటిది ప్రజల ముందుకు తీసుకురావాలనేది మేము ఆలోచిస్తున్నాం. అంటే మీరు ప్రధానంగా మావోయిస్ట్ పార్టీలో అంతర్గత కుమ్ములాటతో పాటు ప్రాంతీయ విభేదాలు, కులాల విభేదాలు కూడా వచ్చినట్లు కూడా తెలుస్తుంది. వాటికి సంబంధించినటువంటి సమీక్ష చేసుకోలేదా ఎప్పటికప్పుడు? కేంద్ర కమిటీ కానీ, పొలిట్ బ్యూరో కానీ సమీక్ష చేసుకోలేదా ఇప్పుడు? అది కులాల మధ్య పురపొచ్చాలు అనుసరించేటువంటి స్థితి అయితే పార్టీలో లేదు. అది ఆదివాసుల్లో కావచ్చు, ఇక్కడ మన తెలంగాణ లాంటి ప్రాంతాలలో విభిన్న కులాలను వేరు చేసి చూడాలా లేదా అంతరం పాటించాలనేది పార్టీలో ఏ ఒక్క శాతం కూడా లేనటువంటిది. అది పెంచి పోషించింది ప్రభుత్వం. ఇది వీళ్ళ మధ్యలో తగాదాలు ఉన్నాయి, కులాల మధ్యలో వ్యత్యాసం చూస్తున్నారంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే సమాజంలో ఎప్పుడైనా కూడా పెట్టి బూర్జువా వర్గము లేదా మధ్యతరగతి ప్రజలు సమాజంలో జరుగుతున్నటువంటి ఈవెంట్స్ పైన స్పందిస్తారు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. దానిలో భాగంగానే రాడికల్ విద్యార్థి సంఘంలో మధ్యతరగతి రైతాంగం కావచ్చు, ధనిక రైతాంగం కావచ్చు, విభిన్న వర్గాల నుండి ఆ సంఘటనలో చేరి రాజకీయాల్లోకి రావడం అనేటువంటిది జరిగింది. దానిలో మా కేంద్ర కమిటీ ఆలోచించినప్పుడు కేంద్ర కమిటీలో పై కులాల వాళ్ళతో పాటు కింది కులాల వాళ్ళు కూడా ఉన్నారు, పొలిట్ బ్యూరోలో కూడా ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఇదొక కుల ప్రాతిపదికన పురపత్యాలు అనుసరించే పార్టీ అనేటువంటిది ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాంటి ఆలోచనలు మా పార్టీలో. మావోయిస్ట్ పార్టీలో సిద్ధాంతపరమైనటువంటి అంశాలు తీసుకున్నట్లయితే గతంలో ఉన్నటువంటి సిద్ధాంతాలకు ఇప్పుడు మారుతున్నటువంటి ఆధునికమైనటువంటి సిద్ధాంతాలు టెక్నాలజీ విషయంలో కావచ్చు, పందా విషయంలో కావచ్చు, మావోయిస్ట్ పార్టీ పందా విషయంలో అంటే కొత్త పందాన్ని ఎంచుకోవడంలో విఫలమైందనే విమర్శలు కూడా వస్తున్నాయి. దాంట్లో ఎందుకు విఫలమే కావాల్సి వచ్చింది మావోయిస్ట్ పార్టీ? అయితే నిన్నటి వరకు అంటే ఉదాహరణకు కగారు ప్రారంభమయ్యే నాటి వరకు ఉత్పత్తి సంబంధాల్లో జరిగిన మార్పులను ఆలోచించడం జరిగింది. దేశంలో ఫ్యూడలిజం ఏదైతే ఆధిపత్య స్థానంలో ఉండనో ప్రారంభంలో అది క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. వర్గ పోరాటం ద్వారా కానీ లేదా దళారీ బుర్జా వర్గం ఆధిపత్య స్థానంలోకి రావడం మూలంగా కానీ జరిగిన మార్పులను మా పార్టీ ఉత్పత్తి సంబంధాల విషయంలో విశ్లేషించుకున్నది. సిబిబి అంటే దళారీ కాంప్రడార్ బ్యూరోక్రటిక్ బూర్జువాజీ ఎడల దాని యొక్క పాత్ర ఎడల మేము సమీక్షించుకొని అది సీసీలో చర్చించి దానిపైన దస్తావేజును తయారు చేసుకోవడం జరిగింది. అది సీసీ ఈ నిర్బంధ కాండం మూలంగా ఎవరికి అందించలేకపోయాను. అయితే సీసీ మెంబర్లకు పంపించడానికి ప్రయత్నం పంపించిన అయితే వాళ్ళ నుండి ఎక్కడికెక్కడ నిర్బంధం కొనసాగుతుంది కాబట్టి దాని మీద వాళ్ళ ఒపీనియన్ కూడా సమీకరించలేనటువంటి స్థితికి నెట్టబడ్డాం. కాబట్టి నేడు మారుతున్న పరిస్థితుల గురించి ఆలోచనలు ఉన్నాయి. అవన్నిటిని ఒక దగ్గర కలబోసుకొని దాన్ని ఒక సరైన వేలోకి తీసుకొచ్చి కొత్త పద్ధతులలో కొత్త టాక్టిక్స్ రూపొందించుకోవడానికి ఉపయోగపడే రీతిలో ఆ అంశాలన్నిటిని కూడా సమకూర్చుకోలేనటువంటి స్థితికి మేము నెట్టబడ్డాం. అది సమీకరించుకోవాలని ఆలోచనలు ఉన్నాయి. దాని ప్రకారం ప్రొసీడ్ అవుతున్నాం, కానీ అది నిర్బంధకాండం మూలంగా జరగలేదు. తుపాకీ గుట్టం ద్వారా రాజ్యాధికారాన్ని సాధిస్తామని మీరు మావోయిస్ట్ పార్టీలో జాయిన్ అయ్యారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు ఇప్పుడున్నటువంటి పెట్టుబడిదారు వ్యవస్థ లేదు, బుర్జువా వ్యవస్థ లేదు, అయినప్పటికీ కూడా ఇంకా మావోయిస్ట్ పార్టీలోనే కొనసాగాలి అనే పందా ఉన్నటువంటి వారికి ఏం చెప్తారు? మావోయిస్ట్ పార్టీ మీద నిషేధం ఎత్తివేస్తే మావోయిస్ట్ పార్టీ కూడా ఇవాళ మారిన పరిస్థితులకు అనుగుణంగా ఎత్తుగడలు రూపొందించుకొని పనిచేస్తుంది అనేది చట్ట పరిధిలో పనిచేస్తుంది అనేటువంటి చెప్తున్నాము. అయితే నిషేధం ఎత్తివేయరు, ఏ కార్యక్రమం చేసినా కూడా దాన్ని ఎదుర్కొనేటువంటి స్థితిలో ఉన్నప్పుడు అది సాధ్యం అవుతుందా కాదా అనేటువంటిది మేము ఆలోచించడానికి ఏంటంటే ఒక నిర్దిష్ట కార్యాచరణ అనేటువంటిది ఎంచుకుంటున్నాం. ఎందుకంటే పార్టీలో పై కమిటీ నుంచి మొదలు పెడితే సాధారణ ప్రజల వరకు మేము వచ్చిన నేపథ్యాన్ని వివరించి, మారిన పరిస్థితులను వివరించి, వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని స్వీకరించి, విమర్శలను కూడా స్వీకరించి, అభిప్రాయాలు సేకరించి రేపు సమీక్ష చేసుకొని దానికి అనుకూలంగా
ఉద్యమాన్ని నిర్మించేటువంటి ఎత్తుగడలు రూపొందించుకుందామనే ఆలోచనలు ఉన్నాయి. అది భవిష్యత్తులో ఎట్లా జరుగుతుంది అనేటువంటిది చూడాల్సి అంటే ఉంది. మీరు చెప్తున్నారు మావోయిస్ట్ పార్టీ నిషేధించాలి అని చెప్తున్నట్టు నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎస్ఐబి కావచ్చు, కేంద్రం కావచ్చు, మావోయిస్ట్ పార్టీ నిషేధించే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా? ఎత్తివేయటానికి అవకాశం ఉందనంటే ఇదంతా కూడా కేంద్రంలో భాజపా సర్కారు ఉన్నది, ఎన్డీఏ, ఉదాహరణగా ఎన్డీఏ అనుకోండి, భాజపా మెయిన్ రోల్ ప్లే చేస్తున్నది. ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది, విభిన్న రాష్ట్రాల్లో వేరు పార్టీలు ఉన్నాయి. అయితే డబుల్ ఇంజన్ సర్కారే చాలా ప్రాంతాలలో ఉన్నది. అది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫాసిస్ట్ పద్ధతుల్లో అయితే ప్రొసీడ్ అవుతున్నది. మేము మా అప్పీల్ను రేవంత్ రెడ్డి గారు తీసుకుపోయి కేంద్ర హోంమంత్రికి వివరించిండు. ఆయన కూడా అనుకూలంగానే స్పందించండి అని చెప్తున్నారు. నిషేధం ఎత్తివేయాలని కోరుతున్నప్పుడు కూడా అమిత్ షా ఒప్పుకున్నారంటారా? ఒప్పుకున్నాడు అనేది వీళ్ళు పోలీస్ అధికారులు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ చెప్తున్నారు. అయితే ఇక అది రేపు చూడాల్సి ఉంటుంది. ఒప్పుకున్న మాట వరుసగా ఒప్పుకున్నా కూడా కాగితాల మీద ఉండాలి కదా. అది మీరు రాజకీయంగా ఏ విధంగా ముందుకెళ్తారు? ఎందుకంటే ఒక పార్టీని నడిపించాలంటే డబ్బు కావాలి, ఆర్థికంగా బలోపేతంగా ఉండాలి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి మీ పరిస్థితులు ఆ స్థాయికి చేరుకునే అవకాశం ఉందంటారా? ఏదైనా ప్రజలపైన ఆధారపడితే ఏదైనా సమీకరించుకోవడానికి అనుకూలత ఉంటుంది ఒకటి. అయితే మేము బూర్జువా పార్టీలాగా ఎలక్షన్లో పోటీ చేయడం లేదు, ఎలక్షన్లో పోవడం లేదు. కాబట్టి ఓట్లు కొనుక్కుందామనే ఆలోచనకు కావాల్సిన డబ్బు కావాల్సి ఉంటుంది. అలాంటి ఆలోచన మేము ఇప్పటి వరకు చేయలేదు. పార్లమెంటరీ ఎన్నికలకు మేము పోవాలనే ఆలోచన అయితే మాకు లేదు. ప్రజల మీద ఆధారపడడం, ప్రజలల్లో తింటాము, ప్రజలలోనే నివసిస్తాము. వాళ్ళని విప్లవ కార్యాచరణలో వాళ్ళని సంఘటితపరచడానికి ఆలోచిస్తాం తప్ప డబ్బులు పెట్టి కొనుక్కునేటువంటిది ఏమీ లేదనేది మా ఉద్దేశం. రాజిరెడ్డి గారు సుదీర్ఘంగా 50 సంవత్సరాల పాటు మావోయిస్ట్ పార్టీలో పనిచేశారు. ఇప్పుడు లొంగి పోలీసులేట బయటకు వచ్చారు, జనజీవన స్రవంతిలో గడుపుతున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ పార్టీలోనైనా జాయిన్ అవుతారా, లేదా సొంతంగా మీరేమైనా పార్టీ పెట్టే ఆలోచన మీ క్యాడర్తో కలిసి, లొంగిపోయినటువంటి వారందరితో కలిసి ఏదైనా సొంత పార్టీ నిర్మించే ఏర్పాటు ఏమైనా చేస్తున్నారు? నేనైతే ఇప్పటి వరకు మేము ఇద్దరం కేంద్ర కమిటీ మెంబర్స్ను అలాంటి ఆలోచన చేయలేదు. ఎందుకంటే ఏ పార్టీలో చేరాలనేటువంటిది మేము ఆలోచన చేయలేదు, చేయం కూడా. అయితే ప్రజల కోసం చేసి జీవితాన్ని అంకితం చేద్దాం అనేటువంటిది అయితే ఆలోచించుకున్నాం. ఆ నేపథ్యంలోనే మేము ప్రొసీడ్ అవుతాము అనేటువంటిది మీకు స్పష్టం చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ముందోటి ఆలోచించుకొని వెనుకోటి చేయడం అనేటువంటిది మా నుంచి ఇప్పటి వరకు జరగలేదు, ఇక ముందు కూడా జరగదు. ప్రజల పక్షమే మేము వహించదలుచుకున్నాం, ప్రజల కోసమే జీవించదలుచుకున్నాం, ప్రజల్ని సంఘటితపరచదలుచుకున్నాం అనేది చివరిగా ఒకటి అడుగుతున్నాను, హిడ్మా గురించి. హిడ్మా చనిపోయిన తర్వాత, ఎన్కౌంటర్ తర్వాత యావత్ ప్రపంచం ఉన్నటువంటి అందరూ కూడా హిడ్మా ఫ్యాన్స్ అయ్యారు. చాలామంది కన్నీరు అయినటువంటి పరిస్థితి చూసాం. కానీ మావోయిస్ట్ పార్టీలో హిడ్మా ఎన్కౌంటర్ని ఏ విధంగా చూశారు మీరు? అప్పుడు పార్టీలోనే ఉన్నారు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు, ఏ విధంగా చూస్తారు? హిడ్మాను కూలిపోవడం అనేది పెద్ద నష్టం పార్టీకి. హిడ్మా నిర్ధారించుకున్నటువంటిది తను ఆధారపడ్డ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఆధారపడద్దనేటువంటి స్పష్టంగానే మన కేంద్ర కమిటీ నుంచి సూచనలు వెళ్ళినాయి. ఆ సూచనలు ఆయనకున్న విశ్వాసాన్ని వ్యక్తం చేసిన తప్ప సూచనలు తిరస్కరించింది అనేది కాదు, విశ్వాసాన్ని వ్యక్తం చేసి ఆ వ్యక్తుల మీద ఆధారపడడం అనేటువంటిది జరిగి ఆయన అరెస్టుకు దారితీసింది. ఆయనను చంద్రబాబు అలయన్స్ ప్రభుత్వం కిరాతకంగా హత్య చేసి అది అక్కడ మన ఏఓబి ప్రాంతంలో అది ఎన్కౌంటర్ జరిగిందనేది బూటకు ప్రకటన చేసింది. అది స్పష్టంగానే ఎడుమాను కోల్పోవడం అంత పెద్ద నష్టం జరిగిందనేటువంటిది ప్రతి కార్యకర్తలో, ప్రతి కేంద్ర కమిటీ సభ్యుల్లో కూడా ఆ భావన ఉంది. చివరిగా ఏం చెప్తారు ప్రజలకు కానీ, మీరు నమ్ముకున్నటువంటి మావోయిస్ట్ సిద్ధాంతంలో ఇంకా ఉన్నటువంటి వారికి కానీ, ప్రజలకు కానీ, జనజీవన స్రవంతిలో కలిసి ఏం చెప్తారు ఫైనల్గా? ప్రజలు పోరాడకుండా తమ సమస్యలను పరిష్కరించుకోలేరు కాబట్టి పోరాట మార్గంలోనే పయనించండి అనేటువంటిది నేను వ్యక్తం చేస్తున్నాను. మీకోసం మేము పనిచేస్తామనేటువంటిది స్పష్టీకరిస్తున్నాను.
థ్యాంక్ యూ సార్. ఇది చూసినాం మొత్తం మీద సుదీర్ఘంగా 40 సంవత్సరాల పాటు మావోయిస్ట్ పార్టీలో వివిధ క్యాడర్లో పనిచేసినటువంటి మల్లా రాజిరెడ్డి గారు ఇటీవల కాలంలోనే పోలీసులు అయితే లొంగిపోవడం జరిగింది. ఆ తర్వాత మావోయిస్ట్ పార్టీలో గతంలో ఉన్నటువంటి సిద్ధాంతాలు, ఇప్పుడున్నటువంటి సిద్ధాంతాలు, ఆపరేషన్ కగార్ తర్వాత మావోయిస్ట్ పార్టీ మొత్తం కూడా పూర్తిగా కథా వితలమైంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇక జనజీవన స్రవంతిలో కలిసి ప్రజల కోసం తాము స్వచ్ఛందంగా పనిచేయడానికి మాత్రమే ఈరోజు జనజీవన స్రవంతిలో కలిసామంటూ కూడా మల్లా రాజిరెడ్డి గారు చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా మావోయిస్ట్ పార్టీని ఏదైతే నిషేధిత జాబితా నుంచి పూర్తిగా తొలగించే ప్రక్రియ చేపట్టాలి, దాని తర్వాత రాజకీయంగా ప్రజలకు సేవల నుంచి కోసం ముందుస్తామంటూ కూడా మల్లా రాజిరెడ్డి గారు చెప్తున్న పరిస్థితి. విడిన్ శ్రావంతో సునీల్ రాజు, హైదరాబాద్.